హాయ్ అండి, నేను మీ రాఘవరావుని. జగన్మోహన్ రెడ్డికి బిల్డప్ల మీద బిల్డప్లు ఇచ్చిన రాచమల్లి శివప్రసాద్ రెడ్డి. కానీ శివప్రసాద్ తెలుసుకోవాల్సింది ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి 2019లో కానీ 2024లో కానీ పవన్ కళ్యాణ్ గారితో పొత్తులో వెళ్ళాలి, పవన్ కళ్యాణ్ గారికి 30 సీట్లు ఇచ్చి పొత్తులో వెళ్ళాలని శతవిధాల ప్రయత్నం చేశాడు. ఇది వాస్తవం. జగన్మోహన్ రెడ్డి ప్రశాంత్ కిషోర్ కూడా చెప్పి మీరు ఏదో విధంగా పవన్ కళ్యాణ్ జనసేనతో పొత్తు కుదిర్చే చూడమని చెప్పి ప్రయత్నం చేయమన్నాడు. విజయసాయిరెడ్డి ప్రయత్నం చేశాడు. ఇంకా కొంతమంది వైసీపీ నాయకులు ప్రయత్నాలు చేశారు. కానీ పవన్ కళ్యాణ్ గారు ఎవరిని కూడా దగ్గరికి రానివ్వలేదు, ఒప్పుకోలేదు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ఒక దుర్మార్గుడు, నీచుడు, నికృష్టుడు, ఒక ఫ్యాక్షనిస్టు, ప్రజల్ని పీడించే వ్యక్తిని తెలుసు కనుక పొరపాటును కూడా జగన్మోహన్ రెడ్డిని దగ్గర రానివ్వలేదు, పొత్తుకి గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు. ఇప్పుడేం చెప్తావరా? ప్రశాంత్ కిషోరే చెప్పాడు ఈ విషయం. ప్రశాంత్ కిషోరే జగన్మోహన్ నాకు చెప్పాడు, నన్ను వెళ్ళి కలమన్నాడు, చేయమన్నాడు, పొత్తు కోసం ప్రయత్నించమన్నాడని. ఇప్పుడేమంటావు? మేము ఎవరు కాలు నాకలేదు, ఎవరు చెప్పులు నాకలేదు, మేము మా అరుదులు ఒంటరిగా పోటీ చేసాం, మేము మగాళ్ళం అని మాట్లాడుతున్న వైసీపీ కుక్కలని ఇప్పుడేం మాట్లాడతాయి? పొత్తుల కోసం వెంపర్లాడి పిచ్చి కుక్కలాగా పవన్ కళ్యాణ్ గారి చుట్టూ తిరిగి పవన్ కళ్యాణ్ గారు చీ కొడితే మూసుకొని మీరు ఉన్నారు. చెప్పే ధైర్యం లేదు మీకు. పవన్ కళ్యాణ్ గారు ఆల్రెడీ చెప్పారు, పొత్తుకు ప్రయత్నం చేశారని వైసీపీ వాళ్ళు. మీకు ఆ ధైర్యం లేదు. ప్రశాంత్ కిషోర్ చెప్పినా కూడా మీరు బయటపడరు. కానీ ప్రజల్ని పిచ్చోళ్ళని చేస్తూ ప్రజలు మభ్య పెడుతుంటారు. ఎందుకంటే రాచమల్లి శివప్రసాద్ రెడ్డి, నువ్వు చూసే పేపరు సాక్షి పేపరు, నువ్వు చూసే వీడియో సాక్షి వీడియో కనుక నీకు నిజం తెలియదు. ఇప్పుడు తెలుసుకో. నేను ఛాలెంజ్ చేస్తున్నా. జై జనసేన, జై హింద్.